శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీతో కలుసుకుని దేవుని యొక్క మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటలు చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనము. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఇక్కడ శ్రేష్టమైనటువంటి మాటను అపోస్తలుడైన పౌలు గారు పలుకుతూ ఉన్నారు. శ్రద్ధగా ఆతిథ్యమియుడి అన్నటువంటిది. అవును, శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వాలి అనే భక్తుడు మన పట్ల కోరుతూ ఉన్నాడు. అంటే అది దేవుని చేత బోధింపబడిన వాడై మన కొరకు లేఖనముల ద్వారా లిఖించబడినటువంటి మాట ఇది. ప్రియులారా, లేఖనంలో వ్రాయబడినటువంటి ప్రతి భాగము కూడా మన ఆత్మీయ జీవితాలను బలపరిచేదిగా ఉంటుంది. లేఖనములోనిది ఏదైనా మనం పాటించకపోతే అది పాపముగా ఎంచబడుతుంది కూడా. అందుకే ఈరోజు ప్రత్యేకంగా దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నటువంటి మనము సౌఖ్యంగా సమాధానంగా బ్రతుకుతున్నాము అని అనుకోవద్దు. మీలో ఒకటి కొదువుగా ఉంది, మీలో ఒకటి కొరతగా ఉంది. అదేంటంటే ఆతిథ్యమిచ్చే గుణం. అవును, మీరు అనవచ్చు, ఎక్కడండి మేము చాలా బిజీగా ఉంటున్నాం, ఈ బిజీ లైఫ్లో మేము ఒక వ్యక్తిని ఆహ్వానించడం, ఒక వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వడం ఇది మాకు సాధ్యం కాదండి అని మీరు అనొచ్చు. కానీ నీలో దేవుని ప్రేమ నిలిచి ఉంటే నువ్వు తప్పకుండా ఆతిథ్యం ఇచ్చే విషయంలో శ్రద్ధ కలిగి ఉంటావు. అవును, బైబిల్ గ్రంథంలో ఎన్నో అంశాలు ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ అంశాన్ని తెలియజేయటకు నన్ను ప్రేరేపిస్తున్నాడు. నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను కూడా. ఈ మాటలు ధ్యానిస్తున్నటువంటి మీరు నాతో పాటు ఏకీభవిస్తారని నమ్మొచ్చున్నాను. నీతో దేవుడు మాట్లాడటానికి, దేవుడు ప్రేరేపించడానికి, నీ పట్ల అనేకమైన కొత్త విషయాలతో మాట్లాడటానికి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు కూడా. ఈ మాటలు విన్న తర్వాత చివరిలో ఒక తీర్మానానికి వస్తారని కూడా నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి ఈ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే కనుక ఆతిథ్యం ఇవ్వడంలో శ్రద్ధ వహించాలి. ఆతిథ్యం గురించి మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆతిథ్యం చేయు మరొకండి అంటున్నాడు. దానివల్ల కొందరు ఎరుకకి దేవుని దూతలకు ఆతిథ్యమిచ్చరి అని కూడా పరిశుద్ధ లేఖనంలో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి అనొచ్చు, అయ్యో నేను కొంతమంది మర్చిపోయానండి, వారి ఇంటికి వచ్చారు కానీ కనీసం వారికి టీ కూడా ఇవ్వలేకపోయాను, నీరు కూడా ఇవ్వలేకపోయాను అని కంగారు పడిపోయి ఆ తర్వాత చేతులు దులిపించుకున్న వారు కూడా ఉన్నారు. ప్రియులారా, నీ గడప తొక్కిన వ్యక్తి దేవుని ప్రమేయంతోనే, దేవుడు పంపితేనే నీ ఎదుకు వచ్చాడు అని నువ్వు గ్రహించాలి. నిన్ను ఒకవేళ బాధ పెట్టిన వారు ఎంతోమంది ఉండొచ్చు, కానీ అలాంటి వారు నీ ఎద్దుకు వచ్చినా దేవుని ప్రేమను బట్టి శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. అందుకోసమే ఈరోజు ఈ గ్రంథం ద్వారా ఆతిథ్యం ఇచ్చే విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను. దీన్ని బట్టి భయభక్తులు కలిగినటువంటి వారమైన మనం ఆతిథ్యం విషయంలో తక్కువ కాకుండా చూసుకుందాము గాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ధ్యానించినటువంటి మాటలను బట్టి రాబోయే రోజుల్లో ఆతిథ్యం ఇచ్చే విషయంలో ప్రభా మమ్మల్ని శ్రద్ధగా మీ ప్రేమను కనపరిచేవారుగా బలపరచండి, స్థిరపరచండి. అట్టి కృప చూపిస్తున్నందుకు స్తోత్రం అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.